సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఫేస్ 1 బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ దుర్గామాత ఆలయంలో శుక్రవారం ప్రథమేష్టి కన్యాసాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో, విఠల్ గౌడ్ దంపతుల పూజా నిర్వహణలో, కాలనీ పెద్దల ఆధ్వర్యంలో, వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమాన్ని జరిపారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనాలను చేసిన మహేశ్వర శర్మ సిద్ధాంతి తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. ఎంతో వైభవంగా నిర్మిస్తున్న ఈ ఆలయ నిర్మాణంలో భక్తులు ఎవరైనా మన ధన ఏ రూపకంగానైనా కైంకర్యం చేసి అమ్మవారి ఆలయ నిర్మాణంలో భాగస్వాములై, అమ్మవారి కృపను పొంది తరించాలని భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని శ్రీ దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామ్య. భూమిని ముట్టుకొని నమస్కారం చేయండి. సముద్రమే కలయతి ఓషధయో దేనే సన్మత్యే అట్వేత గౌరీ పవిత్రీ విజయా జయా దేవసేనా సుదేవత బ్రాహ్మీ మాహేశ్వరీ పుష్పాక్షతానీం నిక్షిప్య మయీః సమర్ప్య శివరాగేణ కృష్ణేణ చ తదాగాయ విద్మహే మహాచక్రాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. మయదాస్తానముపహ్వయతే హరిష్మంతో నమసా విధేమతే. దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి సన్నిధిం కురు. ఇవ్వండి పార్వతీ పదే హర మహాదేవ. శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియేంద్రియేరార్థాః ఆపర్యతా సిద్ధిరస్తు. దుర్గా భవానీ మాతా కీ జై. స్థానిక పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డ్ ఫేస్ 1లో అత్యంత సుందరంగా అతి చిన్న స్థలంలోనైనా అతి గొప్ప దేవాలయ నిర్మాణం ఈరోజు ప్రారంభమైనది. శాస్త్రం జలాశయం వృక్షం సురవేష్మస్తథైవ చ తస్యాపి మనుష్యస్య శరీరమివకీర్తితం అని భవిష్యోత్తర పురాణం. సప్త సంతానాలలో అత్యద్భుతమైనటువంటి సంతానం దేవాలయం. అంటే మన అందరి యొక్క పుత్రిక దేవాలయం. దేవాలయాన్ని నిర్మించడం, దేవాలయంలో సేవ చేయడం, దేవాలయంలో ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము అది పూర్వజన్మ స్మృత భాగ్యం. కలియుగంలో ఈశ్వరుణ్ణి పొందేటువంటి సులభ ఉపాయ మార్గం. ఏ సేవ చేసినా కూడా వాళ్ళు తరించబడతారు. ఇక్కడ ఫేస్ 1లో అతి సుందరంగా దుర్గా భవానీ మాత దేవాలయం. దుర్గా భవానీ నమస్కరిస్తే ఏం కలుగుతుంది? మంచి శక్తి కలుగుతుంది.
శక్తి లేనిదే మనం ఏం పని చేయలేము. అటువంటి అన్ని రకాల మానసిక శక్తి, శారీరక శక్తిని అందించేటువంటి మాత దుర్గా భవానీ మాత. ఆ దుర్గా భవానీని దర్శించిన మనలో ప్రాణశక్తి అధికమై చక్కని ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. కాబట్టి ఇక్కడ నిర్వాహకులందరూ కలిసి చక్కగా దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభం చేసుకుని ఉన్నారు. శంకుస్థాపన ప్రథమేష్టికాన్యాసం మొట్టమొదటి ఇష్టికను స్థాపించడం జరిగి ఉన్నది. అతి తొందరలో అమ్మవారి దయచేత సుందరమైనటువంటి దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ప్రతిష్ట చేసుకునేటువంటి భాగ్యం మనకందరికీ కూడా అమ్మ కలిగించాలని, నిర్వాహకులకందరికీ కూడా అమ్మ ఆశీస్సుల చేత ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని ఆశీర్వచనం చేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈరోజు పోతిరెడ్డిపల్లి గ్రామం సంబంధించిన హౌసింగ్ బోర్డ్ ఫేజ్ 1లో ఎంఐజీలో గల దుర్గామాత ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. విఠల్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జ్యోతిర్వాస్తు మహేష్ సిద్ధాంతి గారు వచ్చి పూజా కార్యక్రమం చేసి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. వాస్తులకు, ఈ కాలనీ వాస్తులకు, సంగారెడ్డి పట్టణ వాస్తులకు అందరికీ శుభ సంకల్పం. ఇక్కడ దుర్గా భవానీ మాత టెంపుల్ను నిర్మాణించడం, ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగినది. కావున ఇట్టి మందిరానికి ఎలాంటి మీ ఆర్థిక సహాయాలు ఏదైనా చేయాలనుకుంటే కూడా చేయగలరు. ఈ నిర్మాణం కూడా అనుకున్నట్లుగా జరుగుతుంది. మహేష్ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. కావున తమందరికీ శుభ సంకల్పం. మన హౌసింగ్ బోర్డ్ కాలనీలో దుర్గామాతాదేవి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మన హౌసింగ్ బోర్డ్ పెద్దలు మరియు భక్తులు అందరూ విచ్చేసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం సిద్ధాంతి గారికి వచ్చి పూజ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ కమిటీ వారు నిశ్చయించి ఇక్కడ వినాయకుని కూడా నెలకొల్పాలని అనుకోవడం జరిగింది. కాకపోతే భక్తులు అందరూ పెద్ద సంఖ్యలో సహకరించాలని మరి ఒకసారి అందరికీ కోరుతున్నాం.